హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమా మోజెస్. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని, దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని ఉంటుంది. దేవుడు ఒకే విషయాన్ని 2 సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఏంటి అంటే, మనం ఎప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా ప్రభువులో మనం ఆనందించాలంట. అలాగే దేవుడు ఇంకా ఏం ఆజ్ఞాపిస్తున్నారు? చింతించకుడి అని ఆజ్ఞాపిస్తున్నారు. ఇవన్నీ దేవుడు మనకు రిక్వెస్ట్ చేయట్లేదు, ఆజ్ఞగా ఇస్తున్నారు. సో మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే మనం చింతించకూడదనమాట. దేవుడు ఏం చెప్తున్నారు? ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. ఓకేనా? దేవుడే మన భారం మోస్తాను అంటున్నారు. ఇక్కడ భారం అంటే ఏంటి అంటే పాప భారం అని మనం అనుకోవాలి. మన పాపాన్ని దేవుడే మోస్తానన్నప్పుడు మనం ఆల్రెడీ పాపాలు చేసి ఉన్నాం కనుక దేవుని మీద మన పాప భారం మోసి మనం పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవునిలో ఆనందించాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ భారం అంటే పాప భారం. ఇందులో అసలు క్రిస్టియానిటీలో అందరూ మత మార్పిడి అనుకుంటారు, కానీ దేవుడు చేసింది ఎక్కడ మతం మార్పిడి ఏమి ఉండదండి. ఇది ఓన్లీ మనసు మార్చడమే క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అంటే మన మతం ఏమి మారవసరం లేదు, మనసు మాత్రమే మారాలి. మనం మారు మనసు పొందుకోవాలన్నమాట. అదే ఈ వాక్యంలో మనం చూసుకుందాం. అసలు మన మనసు ఎందుకు మారాలి? మారకపోతే ప్రాబ్లం ఏంటి? అసలు మన మనసు అనేది ఒక పాప భారంతో బాధపడుతుంది. ప్రయాసపడుతున్న సమస్త జనులారా, కొంతమందికి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమందికి కొన్ని బాధలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కానీ ఈ పాప భారం అనేది సమస్త జనులకి ఉందంట. సో దేవుడు అందుకే ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. ఈ పాప భారాన్ని మనం దేవుని మీద కంప్లీట్గా వేసేయాలి. మనసు మగాని మనం మార్చుకోలేదనుకోండి, ఆ మనసులో ఉన్న పాప భారాన్ని మనమే మోసుకోవాల్సి వస్తుంది. ఆ పాప భారంతో మన మనసు ఉందనుకోండి, దేవుని తీర్పులోకి మనం వెళ్ళినప్పుడు మనం శిక్ష పొందుకుంటాం. సో మనం శిక్ష పొందుకోకుండా ఉండి తప్పించుకోవాలి అంటే ఆ పాప భారం నుంచి మనకి విడుదల కావాలి. సో దేవుడు ఏమంటున్నాడు? మీ పాప భారాన్నంతా నేను తీసుకుంటాను, కానీ నేను చెప్పిన బాటలో మీరు నడిస్తే, నేను చెప్పిన పరిశుద్ధమైన మార్గంలో మీరు నడిస్తే ఆ పాప భారాన్నంతా నేను మోస్తాను. బట్ మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలన్నమాట. దానికే మారు మనసు అని మనం నేర్చుకోవాలి. దేవుడు తప్ప మన మనస్సుని ఎవ్వరూ మార్చలేరండి. హీ ఈజ్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ డాక్టర్. ఓన్లీ హీ కెన్ క్యూర్ దిస్. ఓకేనా? సో అందుకే మనం కంపల్సరీగా దేవుని మీదే ఆధారపడాలి. దేవుని మీదే ఆనుకొని మన పాప భారం ఆయన మీద వేసి ఆయన ప్రార్థించి మనం మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకుంటే మనకి ఏ మేలు కావాలన్నా, ఏ ఆశీర్వాదాలు కావాలన్నా మనం వాటి వెంట పరిగెట్టవలసిన అవసరం లేదు. అవన్నీ మన దగ్గరికే వస్తాయన్నమాట. ఇప్పుడు వినుట వల్ల మనం సువార్త అసలు ఎందుకు చేయాలి? ఎవరి మట్టుకు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా. అసలు మన సువార్త ఎందుకు చేయాలి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును అని ఉంటుంది కదా. సో చెప్పడం అనేది మన బాధ్యత. అవతల వాళ్ళు విన్నా వినకపోయినా మన సువార్త అనేది చెప్పాలి. వాళ్ళు విన్నారనుకోండి, హ్యాపీ, వాళ్ళు మారు మనసు పొందుతారు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఒక్క వ్యక్తినైనా రక్షించామనే సాక్ష్యం మనకు ఉంటుంది. అదే వాళ్ళు వినకపోయినా సరే మనమైతే సువార్త ప్రకటించాం కదా, దేవుడి దగ్గర ఆ దీవెనలు మనం పొందుకోవచ్చు అన్నమాట. ఒక తాగుబోతుకు మారు మనసు పొందాలి అంటే అసలు మనం ఆయనకి ఏం చెప్పచ్చు? 139వ కీర్తన 16వ వచనం చూస్తే, ఒక పిండము నుంచి దేవుడు ఒక మనిషిని తయారు చేస్తారంట. దేవుడు ఈ గొప్ప సృష్టిని ఒక 6 రోజుల్లో చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నారు. ఇంత గొప్ప సృష్టిని ఆయన 6 రోజుల్లో చేసిన ఆయన ఒక పిండం నుంచి పూర్తిగా ఒక మనిషిని తయారు చేయడానికి దేవునికి 9 నెలలు పడుతుంది. దేవుడు
అంత కష్టపడి అంత ప్రేమతో ఒక మనిషిని తయారు చేసినప్పుడు నా శరీరం నా ఇష్టమని మనం ఎలాగ దాన్ని వ్యసనాలకు అప్పచెప్తాం, ఎలాగ దాన్ని పాపానికి అప్పచెప్తాం? అలా అప్పచెప్పకూడదు. ఈ శరీరం ఉన్నది ప్రభువు నిమిత్తమే కాబట్టి ప్రభువునే మనలో ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని భూమి మీద సంతోషంగా ఉంచుతారు. ఈ భూమి మీద మనం జీవించిన కాలం అయిపోయిన తర్వాత దేవుని దగ్గర కూడా మనం సంతోషంగా జీవించగలుగుతామన్నమాట. ఇప్పుడు మనం ఎంతో ఇష్టపడి ఒక బైక్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, దానిలో రోజు మనం కిరోసిన్ పోస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ కారు ఇంజిన్ అంతా పోతుంది, లేదంటే ఆ బైక్ ఇంజిన్ అంతా పోతుంది, దాని వర్కింగ్ అంతా స్పాయిల్ అవుతుంది. అంతే కదా. మన బైక్లోని మన కారులో మనకి ఎగ్జాక్ట్లీ తప్పుడు ఏమీ పోయకూడదు, పెట్రోలే పోయాలి అని మనం వస్తువుల్ని, అవి అశాశ్వతమైనవి, పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, వాటిని మనం అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి నిర్మించిన ఈ శరీరంలో మనం నచ్చినవన్నీ నింపితే ఎలా అవుతుంది? మనం వ్యసనాలకు బానిసలైపోయి పాపంతో నింపి కన్నులతో పాపం చేసి మన నోటితో పాపం చేసి చెవులతో పాపం చేసి ఇవన్నీ చేయడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు కారు ఎలాగైతే పెట్రోల్ నిమిత్తమే పనిచేస్తుంది, అలాగే మనలో కూడా ప్రభువు ఉంటేనే మనం ఈ భూమి మీద సక్సెస్ఫుల్గా జీవించగలం. అలాగని అందరూ ప్రభువా నాలోనికి రండి అంటే దేవుడు వస్తాడా? అలా రారు కదా. ఫస్ట్ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం వండుకోవాలని ఒక కుండ తీసుకొని ఆ కుండంతా రాళ్ళతో నింపబడింది అనుకోండి, కంకర రాళ్ళతో మట్టితో నింపబడింది అనుకోండి, అందులో అన్నం వేసి వండుకొని మనం తినగలమా? తినలేము. ఓకేనా. అదంతా ఫస్ట్ మనం శుభ్రం చేయాలి. ఆ రాళ్ళన్నీ తీసేయాలి, ఆ మట్టి అంతా కడిగేయాలి, శుభ్రం చేసేయాలి. అప్పుడు అందులో మనం అన్నం వండుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మన మనసులోని ఎన్నో పాపపు ఆలోచనలు, ఎన్నో వ్యసనాలు, ఎన్నో దుర్మార్గతలు అన్నిటితో నిండిపోయి ఉంది. అవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. తీసి చాలా క్లీన్గా ఉంచుకోవాలి. హృదయాన్ని క్లీన్గా ఉంచుకొని దేవునికి అప్పుడు మనం ఆహ్వానించాలి. ప్రభువా, నేను అన్నీ విడిచిపెట్టేశాను, మారు మనసు పొందుకున్నాను, మీరు నాలోనికి రండి, నాలో నివసించండి అని మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు మనలో నివసిస్తాడు. మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా ఈ భూమి మీద జీవిస్తాం. మనకు మరణం అంటే కూడా భయం పోద్ది. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉండి మనం మరణించిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్తామనే విశ్వాసం దేవుడే మనలోని డెవలప్ చేస్తాడు. అసలు మనకు మరణం అంటే భయం కూడా ఉండకూడదండి. మనం ఎవరైనా నేను పుట్టాలి అనుకుంటే మనం పుట్టామా? లేదు. దేవుడే మనకి పుట్టుకను అనుగ్రహించారు, దేవుడే మనకి జీవితాన్ని అనుగ్రహించారు. ఈ జీవితంలో దేవునికి మన స్థానం ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటాం. అలాగే మన మరణానికి కూడా మనం ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం కానీ దేవునిలో జీవించినట్టయితే నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి కూడా అలాగే ప్రవేశిస్తాం. ఓకేనా. సో మనం అందరం మారు మనసు పొందాలి. ఎప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా ప్రభువులో ఆనందించాలి. ఏ విషయానికి చింతపడకూడదు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలను గుర్తుపెట్టుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే మనకి దీవెన. మాట వినడం అంటే ఏంటంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞలు పాటించడమే. ఓకేనా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఆజ్ఞలు మనం అతిక్రమించకూడదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, చింతించకూడదు, దినదినము ప్రభువులో ఎదగాలి. మనం పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడు మనతో పాటు నివసిస్తాడు, మనకి సంతోషమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. హల్లెలూయా.
Praise the Lord. Please like, share and subscribe to our channel.